ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 11న టీడీఎల్పీ నేత ఎంపిక, 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మోదీని కలిశారు పవన్ కళ్యాణ్. మరోవైపు ఏపీలో టీడీపీ ప్రతీకార దాడులు చేస్తోందని ఆరోపించారు మాజీ సీఎం వైఎస్ జగన్. అల్లర్లకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్కు కలిసి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఏపీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 11న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. ఈ నెల 12న అమరావతిలోనే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ వేడుకలకు ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు చంద్రబాబు. మరోవైపు రేపు ఢిల్లీలో ఎన్డీఏ నేతల సమావేశంలో పాల్గొననున్నారు. ఎన్డీఏలో కీలకంగా మారిన టీడీపీ కేంద్ర సర్కార్లో కీలక పదవులు కోరే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు డిమాండ్లను బీజేపీ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీని కుటుంబ సమేతంగా కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి నేతల సమావేశానికి కుటుంబంతో సహా హాజరయ్యారు. సతీమణి అన్నా లెజ్నోవాతో పాటు కొడుకు అఖీరానందన్ను సైతం ఢిల్లీకి తీసుకెళ్లారు. కూటమి నేతల భేటీ ముగిసిన తర్వాత ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశారు పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవిని కలిశారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఢిల్లీ ఎన్డీఏ కూటమి భేటీ తర్వాత నేరుగా చిరంజీవి ఇంటికి వెళ్లారు. మెగాస్టార్ ఇంటి దగ్గర ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. టపాసులు కాల్చి పూలు చల్లుతూ జనసేనానికి స్వాగతం పలికారు. మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం బయటకు వచ్చి పవన్ కు వెల్కమ్ చెప్పారు. ఏపీలో టీడీపీ కార్యకర్తల దాడులతో భయానక వాతావరణం నెలకొందన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు దాడులకు పాల్పడుతున్నాయన్నారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకే వంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీస్ వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందని విమర్శించారు. 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని జగన్ ట్వీట్ చేశారు. ఏపీలో వైఎస్ఆర్ సానుభూతి పరులపై టీడీపీ దాడులు చేస్తోందన్నారు ఆ పార్టీ నేత పేర్ని నాని. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ దౌర్జన్యాలు శృతిమించిపోయాయన్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు నాని. ఈ కక్ష తీర్చుకోవడం కోసమే మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్ళనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీ పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా మారింది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.